వెల్కమ్ టు జీవీకే ప్రాపర్టీస్. నమస్తే అండి. భూమి మీద పెట్టుబడి పెడితే చాలా బాగుంటుందని తెలుసు అందరికి. అవును. కాకపోతే ఈరోజు రియల్ ఎస్టేట్ ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో చాలా మంది ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, ఎందుకంటే రాజధాని కాబట్టి. సబ్స్క్రైబర్లకి మీ ద్వారా ఒక మంచి ప్రాపర్టీ గైడెన్స్ ఇవ్వండి, మొత్తం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి మా ఛానల్లో అప్లోడ్ చేసుకున్నాను. అందరికి నమస్కారం అండి. నా పేరు మెండం కోటేశ్వరరావు. మాది అమరావతి రాజధానిలో అమరావతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ అండి. అలాగే మేము గత ప్రభుత్వంలో కూడా చాలామందికి అమరావతి రాజధానిలో ఇన్వెస్ట్ చేయండి, గవర్నమెంట్ చేంజ్ అవుతుంది, బాగా లాభాలు వస్తాయని చెప్పాం. అప్పుడు 12,000 గజం ఉన్నప్పుడే మేము చాలామందికి చెప్పడం జరిగింది. అలాగే చాలామంది మమ్మల్ని నమ్మి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు 12,000 ఉన్న గజం వచ్చేసి ఇవాళ వచ్చేసి మినిమం 60,000 నుంచి 70,000 వరకు సంవత్సరం లోపలనే లాభాలు వచ్చినాయి. అలాగే ఇప్పుడు చెబుతున్నానండి, ఇప్పుడు ఉన్న అమరావతి పరిస్థితిలో ఇప్పుడు గజం వచ్చేసి 40,000 నుంచి 70,000 లోపు ఉన్నాయండి. రెసిడెన్షియల్ కమర్షియల్ అని 2 రకాలు ఉంటాయండి. దానికి రెసిడెన్షియల్కి కమర్షియల్కి 5,000 నుంచి 10,000 డిఫరెన్స్ ఉంటుందండి. అలాగే నేను ఇప్పుడు చెబుతున్నానండి, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయండి అమరావతి రాజధానిలో. గజం వచ్చేసి ఫ్యూచర్లో 1,00,000 నుంచి 2 లక్షలకి ఈజీగా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే అమరావతి రాజధానిలో ఇప్పటివరకు కన్స్ట్రక్షన్ ఏం మొదలు పెట్టకుండానే మీకు 40,000 నుంచి 70,000 దాకా గజం ఉంటే కన్స్ట్రక్షన్ మొదలు పెడితే, అలాగే ఇక్కడికి జనాభా వస్తే ఎలా ఉంటుందంటే మీరే ఆలోచించండి. భవిష్యత్తులో గజం 2 లక్షలన్నా లేకపోతే అడుగుల్లో కూడా మారే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ ఆలోచించి అమరావతి రాజధానిలో ఇన్వెస్ట్ చేయండి, అధిక లాభాలు పొందండి. అమరావతి రాజధాని గురించి నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, మీరు ఏ అమౌంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఏరియాకి మీరు ఇన్వెస్ట్ చేయడానికి కుదిరిద్దండి. మొత్తం మీకు చెబుతున్నానండి, ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇది అమరావతి రాజధాని. ఇది మొత్తం అమరావతి రాజధాని అండి. దీన్ని మాస్టర్ ప్లాన్ అంటారు, అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్. ఈ విలేజ్ మొత్తం కలిపి 29 గ్రామాలు ఉన్నాయండి. ఈ 29 గ్రామాలు 2 మండలాలకు సంబంధించి ఉన్నాయండి. ఈ 29 గ్రామాల్లో సిఆర్డిఏ మ్యాప్ ఇదండి. రైతుల దగ్గర ప్లాట్స్ ఉంటాయి, సిఆర్డిఏ ప్లాట్స్. ఈ ఏరియాకి మొత్తం మెయిన్ ఏరియా ఇదండి. దీన్ని కోర్ క్యాపిటల్ అంటారు. రాయపూడి విలేజ్ నుంచి ఎండు శాఖమూరు విలేజ్ వస్తుందండి. ఇది వచ్చేసి 9 కిలోమీటర్ల పొడవు, కిలోమీటర్ వెడల్పు ఉంటుంది. దీన్ని కోర్ క్యాపిటల్ అంటారు. ఈ బార్లోనే ఇక్కడ సీఎం క్యాంప్ ఆఫీసు, గవర్నర్ బంగ్లా, అలాగే గవర్నమెంట్ సెక్టర్ మొత్తం ఉంటుందండి. పర్మనెంట్ సచివాలయం, హైకోర్టు, ఐఏఎస్ బిల్డింగ్స్, ఎన్జిఓస్ కాలనీస్, ఇలా మెయిన్ అంతా ఈ 9 కిలోమీటర్లోనే ఉంటాయండి. ఇది వచ్చి ఎన్ఐడి ఇన్స్టిట్యూట్ అండి, ఇది విట్ యూనివర్సిటీ. అలాగే ఈ ఏరియా మొత్తం ప్రైమ్ ఏరియా అంటారు ఈ ఏరియాని. ఈ ఏరియాలో వచ్చేసి మినిమం 50 నుంచి 70,000 ఉంటుందండి. మినిమం రాజధానిలో వచ్చి మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నా 40,000 మినిమం ఉంటుందండి. ఈ బోర్డర్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఈ బోర్డర్స్ ఏరియాలో మీకు 40 నుంచి 45 వరకు దొరుకుతాయండి. ఈ బోర్డర్ను ఇదిగోండి, ఇక్కడ ఈ బోర్డర్లో మీకు 40 నుంచి 45 లోపు దొరుకుతాయి. ఇటు వచ్చేసి 50 అలా దొరుకుతాయండి. ఈ ఏరియాలో 60,000 నుంచి 55,000 దొరుకుతాయి. అలాగే మొత్తంగా చూసుకుంటే మీకు 45,000 నుంచి 70,000 దాకా ఉంటాయండి. రెసిడెన్షియల్ వచ్చి అయితే మీకు 40,000 నుంచి 60,000, 62,000 ఉంటుందండి. కమర్షియల్ అయితే మీకు మినిమం 50,000 నుంచి 75,000 ఉంటుందండి. ఈ రెసిడెన్షియల్ ప్లాట్స్ వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి 120 గజాల నుంచి స్టార్ట్ అవుతాయండి. కమర్షియల్ వచ్చేసి 30 గజాల నుంచి స్టార్ట్ అవుతాయండి. ఈ 29 గ్రామాల్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, ఏ గ్రామంలో కావాలన్నా ప్లాట్స్ అవైలబుల్గా ఉంటాయండి. మీరు ఈ టైంలో కరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే అమరావతి రాజధాని ఇప్పుడే కన్స్ట్రక్షన్ మొదలవుతుంది. అంటే రాబోయే 3 సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో అమరావతి రాజధానిని పూర్తిగా కంప్లీట్ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే మినిస్టర్ గారు కానీ హామీ ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టే టెండర్లు ఖరారు చేయడం జరిగింది. నెక్స్ట్ మంత్లో 15వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపల పిఎం గారు కూడా వచ్చి ఇక్కడ పనులు మొదలు పెడతానికి శంకుస్థాపన చేయబోతున్నారు. కాబట్టి తర్వాత ఇంకా రేట్లు చాలా మారే అవకాశం ఉంది. కాబట్టి
ఈ 15 రోజుల్లోపే మీరు కొనగలిగితే ఇంకా మీకు 10,000 గజానికి 10,000 తక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ టైంలో కొనుక్కున్న వాళ్ళకి కరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడానికి కరెక్ట్ టైం అని ఇది కాబట్టి ఈ టైంలోనే కొనుక్కోమని మేము సలహా ఇవ్వటం జరుగుతుంది. చూడండి, ఇది సిఆర్డి మాస్టర్ ప్లాను. ఇది సిటీలుగా విభజించడం జరిగింది. దీని గురించి మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ అమరావతి సిఆర్డి మ్యాప్ మొత్తాన్ని 9 సిటీలుగా విభజించడం జరిగింది. ఈ 9 సిటీలు చూడండి, స్పోర్ట్స్ సిటీ, గవర్నమెంట్ సిటీ, అలాగే జస్టిస్ సిటీ, మీడియా సిటీ, అట్లాగే 9 సిటీలుగా మొత్తం 9 సిటీలుగా విభజించడం జరిగింది. ఈ 9 సిటీల్లో వీటికి సంబంధించిన వాటికే సంస్థలను కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కో ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలని ఉండేది. కాబట్టి మీరు ఏ ఏరియాలో కావాలంటే ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. 29 గ్రామాల్లో వచ్చేసి ఈ 9 సిటీలని విభజించడం జరిగింది. చూశారు కదా, ఈ క్యాపిటల్ సిటీలో మన బ్రదర్ హామీ ఇస్తున్నారు, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా ఇక్కడ 29 గ్రామాల్లో ఉన్నాయి. ఈ 29 గ్రామాల తరపున ల్యాండ్ పూలింగ్ పోయింది కాబట్టి వాళ్ళకి వచ్చిన ల్యాండ్స్ చాలా పకడ్బందీగా, చాలా క్లారిటీగా అన్ని లీగల్ డాక్యుమెంట్స్ తోటి మీకు ఉంటాయి. మీరు ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే కనుక మీ ల్యాండ్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆన్లైన్లో కూడా మీరు చూసుకోవచ్చు అంట. దానికి ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కోడ్ ఎంట్రీ చేస్తే వెబ్సైట్లో మీ సైట్ మొత్తం చూపిస్తుంది. సో ఎలాంటి ప్రాబ్లం లేదు. జీవీకే ప్రాపర్టీస్ తరఫున మీకు అష్యూరిటీ ఇస్తుంది. మీ ఈ డిస్ప్లే మీద అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో కాల్ చేసి మరిన్ని వివరాలు కోరుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.